పద్మ, ఏంటి పదకి వేషం? అన్నయ్య తెచ్చిన డ్రెస్ అమ్మా, వేసుకుని అన్నయ్య చూపిద్దామని. పరువైన ఇంటి ఆడపిల్లలు ఇటువంటి డ్రెస్సులు వేసుకోకూడదు. ఇంతవరకు మన ఇంటి విషయంలో ఎవరు వేలు పెట్టి చూపించలేదు. పిచ్చి పిచ్చి వేషాలు వేయకు. ముందు ఆ డ్రెస్ ఉప్పేసి చీర కట్టుకో. వెళ్ళావు. ఒక్కసారి అన్నయ్య చూపించి మార్చుకుంటానమ్మా. పద్మ, పద్మ, ఏమైందమ్మా? నర్సమ్మా, ఏమా? డాక్టర్ పిలువు. అలాగేనమ్మా. పద్మ, పద్మ, పద్మ. మిస్టర్ మాధవ్, ఎనీథింగ్ సీరియస్ డాక్టర్? ఐఎమ్ సారీ మిస్టర్ మాధవ్, పద్మ గర్భవతి అయింది. ఈ స్థితిలో రద్ద చేసి ప్రయోజనం లేదు మిస్టర్ మాధవ్. కారగడవరో కనుక్కొని పెళ్లి జరిపేసడం మంచిది. అమ్మకి షాకింగ్ న్యూస్ తెలిస్తే తట్టుకోలేదు. డాక్టర్, ఆల్ రైట్. నేను ఎలాగో కాశ్మీర్ వెళ్తున్నాను. చెల్లెల్ని నాతో తీసుకుంటాను. మా అమ్మగారికి ఎలాగైనా నచ్చ చెప్పండి. షీఈస్ కమింగ్. డాక్టర్, ఏమైంది నా బిడ్డకి? ఏం లేదమ్మా, షీఈ్ ఆల్ రైట్. కాస్త బ్లడ్ తక్కువగా ఉంది, అందుచేత ఏదైనా చల్లటి ప్రదేశానికి తీసుకువెడితే. దాంట్లో ఉంది డాక్టర్, నేను ఎలాగో కాశ్మీర్ వెళ్తున్నానుగా, చెల్లి నాతో తీసుకెళ్తాను. కాశ్మీర్ కా? అవునమ్మా, నా పని పూర్తి అయ్యే వరకు పద్మ నాతో ఉంటుంది, రెస్ట్ చేసుకుంటుంది. నిజమే, కానీ మీ ఇద్దరిని వదిలి అన్నాళ్ళు ఉండడం. చెల్లి ఆరోగ్యరీత్యా డాక్టర్ గారి సలహా పాటించడమే మంచిది అనిపిస్తుంది. కొన్నాళ్ళు రెస్ట్ తీసుకుంటే నా బిడ్డకి పర్వాలేదంటారా డాక్టర్? ఏమీ పర్వాలేదమ్మా, కాశ్మీర్ నుంచి మీ అమ్మాయి నవ్వుతూ తిరిగి వస్తుంది. మాధవ్, పద్మను కూడా నీతోనే తీసుకెళ్ళు. అలాగేనమ్మా. పద్మ, కుటుంబ గౌరవం అన్నది వంశపారంపర్య వచ్చే స్థిరాస్తి. దాన్ని భద్రంగా భావితరాలకు అప్పగించడం మన బాధ్యత. నువ్వనేది ఒక అన్న చెల్లెలే మా ఇబ్బందిగానే ఉంటుంది. ఇందాక నేను పరీక్ష చేసిన డాక్టర్ చెప్పాను, నువ్వు గర్భవతివని. పరువు ఊపిరిగా ప్రతిష్ట ప్రాణంగా బ్రతికి అమ్మకి విషయం తెలిస్తే భరించలేదని అబద్ధం చెప్పాను. నువ్వు నాతో కాశ్మీర్ వస్తున్నావు. జరగబోయేదానికి పుట్టబోయే బిడ్డే దారి చూపిస్తాడు. అన్నయ్య, నిన్ను కోపడ్డానికి కానీ మందలించడానికి కానీ రాలేదు. ఈ చిక్కుముడిని జాగ్రత్తగా విప్పాలి. నీ కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రి ఎవరు? హూ ఈజ్ దట్ ఫెలో? అతనెవరైనా సరే తీసుకొచ్చి నీకు పెళ్లి చేసే బాధ్యత నాది. చెప్పమ్మా, చెప్పు పద్మ. మన ఆఫీస్ మేనేజర్ సతీష్ గారు అబ్బాయి గోపి. మార్నింగ్. వెల్, రేపు నేను పద్మ కాశ్మీర్ వెళ్తున్నావు. నువ్వు కూడా మాతో పాటు వస్తున్నావు. ఇదిగో నీ ఎయిర్ టికెట్. రేపు ఎయిర్పోర్ట్ లో కలుసుకుంటాం. అండర్స్టాండ్? ఆ టికెట్ కాశ్మీర్ కదరా, యమలోకానికి డైరెక్ట్ గా అక్కడ తీసుకెళ్లి మర్డర్ చేసి 5 ముక్కల్లో పారేస్తారు. నువ్వు ఎత్తుక్కోలేక నేను రావాలి. ఊరుకున్నా, నీదంతా చేస్తాం. ఆయన ఎందుకు రమ్మన్నారో ఏమిటో. ఎందుకు రమ్మన్నారో ఏమిటా? అందుకనే నా మాట విని శుభ్రంగా టిఫిన్ తినేసి హాస్పిటల్లో జాయిన్ అయిపో. నేనేమో వాడికి జబ్బుగా ఉంది, నీకు ఫోన్ చేస్తాను, గొడవ వదిలిపోతుంది. రే సుపుత్ర, నువ్వు సుపుత్రుడు కాదురా, పుత్రుడు. ఇవాళకి రెస్ట్ తీసుకోండి సార్, చాలా దూరం ప్రయాణం చేసి వచ్చారు కదా. రేపు ఎస్టేట్ కూతురు గారు. వర్క్ ఇస్ రెస్ట్. నాకు పనే విశ్రాంతి. పద్మ, నువ్వు రెస్ట్ తీసుకో, నేను ఎస్టేట్ చూసి వస్తాను. కమాన్. కానీ వాట్ కానీ? టుమారో లేజర్ గా చూడొచ్చన్న అభిప్రాయం సార్. టుమారో 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 డామ్ ది టుమారో. రేపటి పని ఈ రోజే చేయటం, ఈ రోజు పని ఇప్పుడే చేయటం నాకు అలవాటు. గో అండ్ వెయిట్ అవుట్ సైడ్. ఐ విల్ చేంజ్ మై బనీ ఇన్ ది కమ్.
వాట్ ఈస్ దిస్? హూ ఈస్ దిస్? ఎవరు? వదులు. నీకు తెలియాలేనా? వెరీ గుడ్. కాసేపు కదలకుండా ఉండండి సార్. పబ్బులు దొరకదు నేను. పప్పులు లేదు, తప్పన లేదు. వదులు. గొప్ప బోడి గొప్ప. కాసేపు దాకునిస్తే అమ్మా. అసలు మన తెలుగు వాళ్ళే ఎంత ఉపకారం అంటే చాలు ఊరు రోజులు లేచిపోతారు. ఇంకెవరైతేనా ఎంత చక్కగా దాకునిచ్చేవారో. నీతో ఆటలాడడానికి నాకే టైం లేదు. ఇదిగో చూడు, అయినా నీ ఆటలు ఇంట్లో ఆడుకోవాలి. నలుగురిని ఇబ్బంది పడితే నా పబ్లిక్ గా కాదు. నో, మీరు ఇవాళ వచ్చారు, నేను ఇక్కడ పెరిగాను. ఎక్కడ ఆడుకోవాలో మీరేం చెప్పక్కర్లేదు. సహాయం చేయడం చేత కాదు కానీ సలహాలు ఇవ్వడం మాత్రం వచ్చు. మొహం చూడు మొహం. బబ్లు బొమ్మభూత్ బొమ్మభూత్ బొమ్మభూత్. మహాభూత్, యూ సిల్లీ గర్ల్. మిస్టర్ రాజు, సార్, బొమాభూత్ అంటే ఏమిటి? ఎందుకులేండి, ఐ వాంట్ టు నో ఇట్. చెప్పు. అది అది బొంగమూతి సార్. షట్ అప్. రాజు, వాట్ ఈస్ ఆల్ దిస్? ఈ మధ్య పంట సరిగ్గా ఉండటం లేదు సార్. 10 ఏళ్ల క్రితం వరకు యాపిల్స్ విరక్కాచాయి. అప్పటికి ఎంతో ఖర్చు పెట్టి ఖరీదైన ఎరువులు మందులు వాడుతున్నాను. అయినా ఈ చెట్లు ఇలా ఎండిపోతున్నాయి సార్. నాన్ సెన్స్. నేను వస్తుంటే దారిలో తోటలన్నీ పళ్ళతో నిండున్నాయి. మన తోటలో ఇలా ఎండిపోవటానికి కారణం? అదా, ఎంతో కాలంగా పండిస్తున్నాం కదా సార్. బహుశా భూమిలో సారం అయిపోయి ఉంటుంది. ఎంత ఖర్చు పెట్టినా ఫలితం ఉండటం లేదు సార్. కలిసి నన్ను వ్యాపారం చేయటం అవివేకం మిస్టర్ రాజు. చాలా కాలంగా పంట పండలేదంటున్నారు. పైగా ప్రతి సంవత్సరం ఎస్టాబ్లిష్మెంట్ కి కూలీ ఖర్చులకి మెయిన్ ఆఫీస్ నుంచి డబ్బు తెప్పించుకుంటామంటున్నారు. నో 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 నో, ఇట్స్ నాట్ ఎట్ ఆల్ కమర్షియల్. నష్టం భరించి వ్యాపారం చేయాలనే రూల్ ఎక్కడా లేదు. మంచి బేరం చూడండి. ఈ డ్రై డర్టీ యాపిల్ ఎస్టేట్ అమ్మేస్తాను. గుడ్ గుడ్ గుడ్. గాడ్ బ్లెస్, గాడ్ బ్లెస్. చిలకా గోరింకిలాగా కలకాలం కలిసిమెలిసి బతకండి. మిస్టర్ గోపి, నా చెల్లెలు పెళ్లి కాకుండా తల్లి కాకూడదనే ఉద్దేశంతో నేను ఇక్కడికి రప్పించి తాళి కట్టించాను. మీరు కొంతకాలం నిగ్రహంగా ఉంటే ఈ పెళ్లి అతివైభవంగా జరిపించి ఉండేవాడిని. ఇట్స్ ఆల్ రైట్. ఎలాగైనా సరే ఇంటికి వెళ్ళగానే మా అమ్మగారిని ఒప్పించి మీకు దీవెనలు ఇప్పించే బాధ్యత నాది. థ్యాంక్ యూ సార్. మిస్టర్ గోపి, నువ్వు మా అంతస్తుకు సరిదూగకపోయినా మీ ఇద్దరి మధ్య గల అనురాగాన్ని గుర్తించి నేను పెళ్లి చేస్తున్నాను. అది పొరపాటుని భవిష్యత్తులో నేను గాని నా చెల్లెలు గాని బాధపడకుండా మెలగటం నీ బాధ్యత. అండర్స్టాండ్? పద్మలు నా కంటికి రెప్పలా కాపాడుకుంటాను బావగారు. ఆ దేవుడిచ్చిన వరాన్ని, ఈ దేవుడు కల్పించిన భాగ్యాన్ని నేను ఎన్నడూ పోగొట్టుకోను. ఇట్స్ ఆల్ రైట్. వెళ్ళండి. చుట్టూ విశాలమైన ప్రదేశం ఉంది, అందమైన ప్రకృతి ఉంది. గో అండ్ ఎంజాయ్. ఐ విష్ ఆల్ ది బెస్ట్. దండాలు బాబు గారు. ఎవరు తాత నువ్వు? మొన్నటి దాకా తమ ఎస్టేట్ లో పనిచేస్తా బతికేవాడిని బాబు. ఆ కూలి డబ్బులతో పొట్ట పోసుకునేవాడిని. మేనేజర్ బాబు పని నుంచి తీశారు. నిజమా? మొన్న తమరు వస్తున్నారని తెలిసి రాత్రికి రాత్రే కాయలు కోయించేస్తానంటే నేను అడ్డుపడ్డాను బాబు. రాజంత దుర్మార్గుడా? అంతేకాదు బాబు, ఆ కాయలన్నీ దాచేసి కిరాకీ చూసుకుని అమ్ముకుంటాడు. తమకు పంట పండలేదని నష్టం చూపిస్తుంటాడు. అలాగా? ఆ రాజు రహస్యంగా వ్యాపారం సాగించే స్థలం ఎక్కడుందో నీకు తెలుసా? తెలుసు బాబు. 7 రోడ్ల జంక్షన్ దగ్గర 10వ నంబర్ బంగ్లా బాబు గారు. త్వరగా ప్యాక్ చేయండి రా. ఎలా ఊరు దాటిపోవాలి. త్వరగా లోడ్ చేయండి రా. ఏరా, మన ఎస్టేట్ లో పళ్ళు పండటం లేదన్నావు కదూ, మరి ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయిరా? ఈ సరికదా నా పర్సనల్ గా కొనుక్కున్నా సార్. Shut up, stupid! అన్నం పెట్టే సంస్థకు ద్రోహం చేయటం కన్న తల్లి నమ్ముకోవటం వంటిదా?
గుచ్చింది గుండెలోకి వరల్డ్ బ్యూటీ నీకింక ఎవరు పోటీ లవ్ తుపాకి గుచ్చింది గుండెలోకి వరల్డ్ బ్యూటీ నాకింకా ఎవరు పోటీ గొప్పించే అందం